హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే టీ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టీ అయితే పెట్టున్నా. పొద్దున్న టీ తాగానే అయితే ఏం తోచది. పాప లేచింది, స్కూల్కి రెడీ కావడానికి మారం చేస్తుంది. ఇంకా బాబాయ్ అయితే లేవనే లేరు ఫ్రెండ్స్. వాళ్ళ కట్టి అయితే ఫ్రిడ్జ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు. ఎందుకంటే ఎండాకాలం కదా, బయట పెట్టేస్తే పాలు వలిగిపోతాయని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం ఎప్పుడు. నేను పాల ప్యాకెటేనండి. ఇక్కడ కేంద్రం ఉంటుంది కానీ కేంద్రానికి చాలా దూరం ఉంటుంది మా ఇల్లు. అందుకని చెప్పి రోజు పాల ప్యాకెట్లు వస్తాయి, తీసుకుంటాం ఫ్రెండ్స్. మా పాపనైతే ఏం చేస్తుంది చూద్దాం రండి. హాయ్ హాయ్. పాపనైతే పోయి అంటిస్తుంది ఫ్రెండ్స్. నాకు అంటుకోదు కానీ ఏదో ఇక్కడ కాగితాలు ఉండి అంటు పెడుతుంది. ఇప్పుడైతే మనం ఇల్లు చేసుకుందాం ఫ్రెండ్స్. పైప్ బెడ్ వచ్చిన వాటర్ అయితే నింపిన. నేను చెప్తాను కదా మనకు వీడియో తీసేవారు లేరని, అందుకని ఒక చేతితో అయితే వీడియో తీయాలి. కానీ వాటర్ నింపినాక వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. ముగ్గు అయితే వేసుకుందాం అసలు. చూద్దాం, మీకు ఈసారి ముగ్గు చూపించుకుని వేద్దాం అనుకుంటున్నా. నాకు ఎక్కువ డిజైన్ ఏం కావండి, వచ్చిందనే డిజైన్ చేసేస్తా అంతే. చూడండి ఫ్రెండ్స్, నా ముగ్గు ఎట్లా వేస్తున్నా చెప్పండి. ఇక్కడ కూడా కెమెరా పెట్టుకోవాలి. మా పాప వేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ముగ్గు అయితే మళ్ళీ నా చేతిలో నుండి లాక్తుంది. ఫోన్ మొత్తం పడిపోవాలి. ఎందుకు చెప్తున్నాను పిల్ల ఏడు కట్టం మధ్యలో పాలకొంబుకల పెద్ద లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఎట్లా పడగొట్టింది. పెద్ద అయితే మొత్తం పడగొట్టింది పాపనైతే. మన నన్ను పెరుస్తుంది చూడండి. కొంచెం పిల్ల ఎందుకు లేస్తావు నువ్వు? వెయ్యి నువ్వు ఉన్న కాడిగా నేను ఉంటాయి అయితే ఇద్దరికి. మళ్ళీ మా సార్ అయితే చూడండి, మాకైతే మా సార్ బకెట్లో రెడీ పెట్టాను మొహం కట్టుకోవడానికి. ఎందుకంటే ఆయనకైతే ఫ్రెష్ నీళ్ళు అలవాటు. వాటర్ ఇంట్లో ఉన్న వాటర్తో కలుపుకుంటారు కొంతమంది, కానీ మా సార్ ఎలా కాదు, ఫ్రెష్ వాటర్ కావాలి. మళ్ళీ లేవగానే వాటర్ వేడిగా ఉండాలి. కూల్ అసలుకే ఆయనకు పడదు. అందుకే వేడి నీళ్ళు అయితే మా సార్కి లేవక ముందే రెడీ చేసుకుంటా, హీటర్ పెట్టేస్తా. ఆయన ఏమన్నా చెప్పిన తొందర నీళ్ళు అయితే రెడీ పెడతా. అందుకే లేచేసి బ్రష్ చేసుకొని
మొహం కడుక్కొని అట్టి స్నానం చేసి వస్తారు. మార్నింగ్ స్నానం చేసి వస్తారు మా సారు. కొంతమందికి అలవాటు ఉన్నది, కానీ చాలామంది మటుకు ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తారు, గుళ్ళల్లోకి వెళ్తారు కాబట్టి. మా సార్కి ఒకప్పుడు వెళ్ళేవాడు గుడికి, మంగళవారం శనివారం ఇట్లా దర్శించుకునేవాడు. ఇప్పుడు అంత బిజీ లైఫ్, బిజీ టెన్షన్లో పిల్లలతోటి అన్నట్టు ఫస్ట్ ఉన్నట్టు ఉంటుందండి, మ్యారేజ్ కాకముందు ఉన్నట్టు ఉంటుంది మన లైఫ్ అనేది. కొన్ని మారిపోతాయి అంతే. కాకపోతే ఎప్పుడైనా పండగలు వస్తే మాత్రం వెళ్ళి అర్చన వేయించుకొని పిల్లల పేరు మీద, మా పేరు మీద వేకుడికి ఇట్లా పూజ చేయించుకొని వస్తాం ఫ్రెండ్స్. ఏమన్నా పండుగ వస్తే అయితే మనకు అన్నం పొయ్యి మీద వండుకుంటాం కదా ఫ్రెండ్స్, అట్ట కూడా ఇక్కడ సెల్ఫ్లో పెట్టుకుంటే ఎంత పాడైపోతుందని చెప్పి అట్టనైతే పెట్టుకుని ఫ్రెండ్స్. ఎందుకంటే అంత సెల్ఫ్లో ఎప్పుడు కడుక్కున్నా కానీ నీట్గా మళ్ళీ